బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈసారి భారీగా ధరలు పెంచింది ఆయిల్ కంపెనీలు. ఇక లీటర్ పెట్రోల్ పైన 2.84 పైసలు, ఇక లీటర్ డీజిల్ పైన 2.86 పైసల్ని పెంచింది. ఉదయం నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ లో ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర 115.58 అంటే 115. ఇంకొక 5 రూపాయలు అటు ఇటుగా పెరిగే అవకాశం ఉంది అప్కమింగ్ డేస్ లో. ఇక ఓవరాల్ గా 120 కొట్టే అవకాశం ఉంది పెట్రోల్ ప్రైజెస్. ఇక డీజిల్ విషయానికి వస్తే 103 రూపాయలు ఉంది ఈరోజు హైదరాబాద్లో. ఇక విజయవాడ విషయానికి వస్తే విజయవాడలో 117.19, అటు విజయవాడలో లీటర్ డీజిల్ ధర 104.88. 15, 19, 23, 25 నేను చెప్తోంది తేదీలు. మే 15న 3 రూపాయల వరకు పెరిగిందా డైరెక్ట్గా పెట్రోల్ ధర. 10వ తేదీన మోదీ హైదరాబాద్కు వచ్చి పరేడ్ గ్రౌండ్ మీరికగా వాహనాలను తగ్గించండి, బంగారం కొనడం ఆపేయండి, అనవసరపు ఖర్చులు చేసుకోకండి, ఇప్పుడు దేశమంతా కూడా మనమంతా అలర్ట్గా ఉండాల్సిన సమయం ఇది అని చెప్పుకొచ్చారు ఆయన. అది చెప్పారు లేదు, అంతలోనే 1-2 రోజుల్లో ఆయన కాన్వెంట్ తగ్గించుకున్నారు. ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ ధర అమాంతం పెరిగిపోయి 15వ తేదీన 3 రూపాయలు పెరిగింది. 19వ తేదీన సుమారుగా 99 పైసలు, అంటే ఆల్మోస్ట్ 1 రూపీ పెరిగింది. 24వ తేదీన 90 పైసలు పెరిగింది. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ సుమారుగా 3 రూపాయలు పెరిగింది. ఇప్పటివరకు పెట్రోల్ పైన 7 రూపాయల 50 పైసలు, డీజిల్ పైన 7 రూపాయల 50 పైసలు. సో మొత్తంగా 7 రూపాయల ధర వరకు పెరిగింది. నిన్నటి వరకు 112 రూపాయల వరకే అందుబాటులో ఉన్న పెట్రోల్ ఈరోజు హైదరాబాద్ నగరవాసులు, హైదరాబాదే గారు తెలుగు స్టేట్స్లో మోస్ట్లీ ఇటు తెలంగాణ వైపు చూస్తే 115 రూపాయల 58 పైసల వరకు పెట్రోల్ దొరికింది. అది విజయవాడ, వైజాగ్ ఆ ప్రాంతాల్లో ఏపీలోని కొన్ని జిల్లాలో చూస్తే కనుక 117 రూపాయలు పెట్రోల్, 117.19. ఇక 10 రోజుల్లోనే 4 సార్లు పెరిగింది ఈ పెట్రోల్ డీజిల్ ధరలు. మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆర్టీవీ ముందుగానే చెప్పుకొచ్చింది మినిమం టు మినిమం 20 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది ఓవరాల్గా. పెట్రోల్ పైన ఇప్పుడు 115 ఉంది, ఇప్పుడే అలర్ట్ అయిపోయింది, ఇక్కడితోనే ఆగిపోదు. అది కాస్త 125, 130 వరకు చేరే అవకాశం కూడా ఉంది. ఇంకా 10-15 రూపాయలు పెరగొచ్చు, ఇంకా 10-15 రూపాయలు పెరగొచ్చు. సో ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పబ్లిక్కి ఇన్ఫ్లేషన్ మెల్లమెల్లిగా అటు వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి, ఆకాశాన్ని అంటున్నాయి రేట్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలతో మళ్ళీ మీ ఇంటికి వచ్చేటువంటి పాల ప్యాకెట్ ధర పెరగబోతోంది. అన్నీ కూడా ఇది చెప్తున్నప్పుడు చాలామంది కూడా ఎవరైతే గవర్నమెంట్ సపోర్టెడ్ లేదా ఆ పార్టీలకు సపోర్టెడ్ వ్యక్తులు ఉన్నారో కొంత వాళ్ళంతా కూడా సహకరించవచ్చు. మీకు అంతేందుకు కామెంట్స్ కూడా మీరు చేయండి. పెరిగిన పెట్రోల్ ధరను మీరు సమర్థిస్తున్నారా? ఒకవేళ సమర్థిస్తే ఎస్, ఎందుకు సమర్థిస్తున్నారు, కారణం ఏంటి? లేదు మేము సమర్థించడం లేదు అనుకుంటే మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. సేమ్ టైం పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్ పీసీఆర్ ప్లీజ్ ఆన్లైన్ ఆన్ ది ఫోన్ లైన్స్. సో ఫోన్ లైన్స్ కూడా తీసుకుందాం ఇఫ్ పాసిబుల్. సో ఒక్కసారి మా ప్రతినిధి ఇన్నారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్తాను నేను. ఇన్నారెడ్డి, సో అమాంతంగా ఈ 10 రోజుల్లోనే 4 సార్లు పెరిగింది. 10 రోజుల క్రితం వరకు ఆ క్యూ లైన్లో నిల్చున్నా సరే మనలాంటి సామాన్యులంతా కూడా 107 రూపాయలకి అక్కడ పెట్రోల్ని ఫిల్ చేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పెట్రోల్ తీసుకొచ్చుకుందామన్నా సరే 115 రూపాయలు, 116 రూపాయలు ఆల్మోస్ట్ చెల్లించాల్సిందే. ఈ పెరిగినటువంటి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కేవలం డైరెక్ట్గా మనం నింపేటువంటి బైక్లో ఫ్యూయల్ పైన మహా అయితే నెలకి 1000 రూపాయలు పెరుగుతుందేమో అని చెప్పి కొట్టిపారేయలేం. బికాజ్ ఆ పెరిగిన ధరలు కాస్త ట్రాన్సిట్ ఛార్జీలు పెరిగిపోతాయి. మన ఇంటికి వచ్చేటువంటి పాల ప్యాకెట్ నుంచి మొదలుకుంటే కూరగాయలు, ప్రతి నిత్యావసర వస్తువులపైన ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనిపైన సామాన్యుల రియాక్షన్ ఏంటి? హైదరాబాద్లో పెట్రోల్ పంపుల దగ్గర ఆల్రెడీ రేట్లు పెంచేసినట్టు అర్థమవుతోంది. అక్కడికి వచ్చినటువంటి వినియోగదారుల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? మనోజ్, దేశవ్యాప్తంగా మరోసారి ఈ పెట్రోల్ డీజిల్ ధర పెరగటం అనేది సామాన్యుడి నడ్డివిరుస్తాం అని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ పెట్రోల్ పెరిగింది అంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ ప్రతి వస్తువు మీద, అంటే రెగ్యులర్ గా మనం వాడుకునే ప్రతి వస్తువు మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా రేట్లు పెంచడం మనం గమనిస్తాము. అంటే సందట్లో సరేమే అన్నట్టు ఏం చేస్తారంటే ఈ అమ్మకందారులు, దుకాణందారులు కూడా ప్రతిదానికి ఒక పెట్రోల్ లో పెరిగిన బూచి చూపించేసి వాళ్ళు ఇష్టం రాజ్యంగా రేట్లు పెంచే అవకాశం కూడా లేకపోలేదు. ఇది సామాన్యుడిని చాలా దారుణమైన పరిస్థితులు. అంటే ఇప్పటికే ఆర్థిక మాంద్యం, అంటే సరిగా శాలరీస్ అనేవి పెరగక తర్వాత చాలా ఇబ్బంది పడుతున్న సామాన్యుడు ఈ పెట్రోల్ ధరలతోటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా ఒక్కోటి పెంచుకుంటూ పోతారు. పెట్రోల్ బంకుల్లో కూడా ఇంత దారుణంగా పెంచడం అనేది లేదు. అంటే ఇదంతా కూడా ప్రధానమంత్రి ముందుగానే హెచ్చరించాడు. హెచ్చరించడం కాదు కదా, ప్రజాపాలన ప్రజలు పరిపాలిస్తున్నప్పుడు
ప్రజలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటం ప్రభుత్వం యొక్క ప్రభుత్వ డ్యూటీ. కానీ అట్లాంటివి చేయకుండా ముందుగానే హెచ్చరించామని చెప్పడము, వరుసగా పెంచుకుంటూ పోవడము. మనం ఒకసారి ఈ టోటల్ గా చూస్తే డీజిల్ పైన దాదాపుగా 2.86 చొప్పున పెంచుకుంటాయి కంపెనీలు. అలాగనే ఆ పెట్రోల్ మీద 2.84. మనం ఒకసారి దీంట్లో మనం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 115.58, హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర 103.74, అలాగే విజయవాడ లీటర్ పెట్రోల్ 117.19. వన్స్ అగైన్ ఇక్కడ మీరు షాక్ అవుతారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంపును సమర్థిస్తున్నారని చెప్పి ఆర్టీవీ పెట్టిన పోల్కి 40% సమర్థిస్తున్నామని అంటున్నారు. అంటే పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉందా? ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరగాలని చెప్పి పబ్లిక్ కూడా కోరుకుంటున్నారా? అంటే పబ్లిక్ సామాన్యుడు మాత్రం ఎట్టి పరిస్థితులు కోరుకోడు. అంటే ప్రభుత్వానికి ఊరికనే డబ్బులు కట్టడము, ఇప్పుడు ఉన్న ఆ పరిస్థితుల్లోనే డబ్బులు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితుల్లో పెట్రోల్ కోసం ఇంకా ఎక్సెస్ పే చేయటము అంటే దీని ప్రధానంగా మనం గమనిస్తే ఒక పెట్రోల్ అనేది పెరుగుతుంది అనిపిస్తుంది, కానీ దాని వెనక పెరిగే వస్తువుల పరిస్థితి ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ పరిస్థితి ఏంటి, నిత్యావసర వస్తువుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా వరుసగా ఒక్కటి పెరుగుతాయి. కాబట్టి వీళ్ళు ఒప్పుకోవడం అనేది అది సామాన్యుడు. ఇది మామూలుగా ఒకవేళ కనుక లక్షల్లో డబ్బులు ఉన్న వాడికి 3 రూపాయలు 5 రూపాయలు పెరిగినంత మాత్రం పోయేది ఏం లేదు. కానీ దినదిన గండము గడిచే రోజువారీ కూలీ కావచ్చు, సామాన్యుడు కావచ్చు, మధ్యతరగతి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక పెట్రోల్ మనం చూస్తా ఉన్నాం. పెట్రోల్ పెరగడం వల్ల పెరిగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో పాటు పెరిగే రెగ్యులర్ ఈ వస్తువులన్నీ కూడా వరుసగా రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది భారంగానే ఉంటుంది. ఇంకా మీరు చెప్తున్నట్టుగా మరోసారి కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ప్రస్తుతం మనం హైదరాబాద్ లో చూస్తే 115 అంటున్నారు, 120 దాటిపోయే అవకాశం ఉంది చెప్పిన కూడా ఆర్థికవేత్తలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది సామాన్యుడు చాలా భారంగానే ఉంటుంది. చెప్పలేం. ఇలా పెంచుకుంటూ పోతే సైలెంట్ గా ఉంటారు అనుకోవద్దు. గతంలో కూడా చాలా ఉద్యమాలు కొనసాగినాయి. సో ఇలాంటి పెంపుదల అనేది సహజంగా విత్ యువర్ సీనియారిటీ కానీ చాలా గతంలో మనం చేసినటువంటి అనేక న్యూస్ బులెటిన్స్ లో కానీ లేకపోతే గతంలో తిరిగి ఒక పత్రికలు తిరిగవేసినా కూడా బేసిక్గా అధికార పార్టీకి సంబంధించిన నేతలు పెట్రోల్ ధరల్ని పెంచితే ఆ ప్రభుత్వాలకు నిరసనగా ప్రతిపక్షాలు సైకిల్ వేసుకొని వెళ్తాయి, రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తూ ఉంటాయి, లేదంటే ఆటోను తోసుకుంటూ ఉంటాయి. లేకపోతే మొన్న ఆంధ్రప్రదేశ్లో చేసిన మాదిరిగా ప్రతిపక్ష పార్టీలు ఒక ఎద్దుల బండి పైన ఒక ఆటోను పెట్టి లేదా బైక్ని పెట్టి తోసుకెళ్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ నిరసనలు మొత్తం అధికార పార్టీ చెప్తాను. సైకిళ్ళు దొక్కుతున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, మెట్రోలకి వెళ్తున్నారు, ట్రైన్లకు వెళ్తున్నారు. సో అధికార పార్టీయే పెట్రోల్ ధరలు పెంచి వాళ్ళే అంటే నిరసనలో ప్రతిపక్షాలు చేయాల్సిన పని అధికార పార్టీ వాళ్ళే చేస్తున్నారు. అది నిరసనని కాదు, వాళ్ళు మేమంతా కూడా సామాన్యులాగా వ్యవహరిస్తున్నాం, మీరు కూడా మాలాగా వెళ్ళాలంటేగా పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నట్టున్నారు. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎలా పడబోతోంది? ఇంకా పెరిగే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉన్నది. ఇంకా పెరుగుతాయి. తర్వాత దీంట్లో ఒక్కసారి కనుక ఇలానే పెంచుకుంటూ పోయి తర్వాత అంటే రోజువారీ వస్తువులతో పాటు అన్ని బియ్యం, పప్పులు గారి నుంచి మొత్తం అన్ని వస్తువులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సామాన్యుడు కనుక ఒకవేళ ఈ విషయాన్ని కనుక సీరియస్ గా తీసుకుంటే మాత్రం కొన్ని ప్రజాఉద్యమాలు గతంలో చాలా జరిగాయి. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం చేతులారా